హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఏమంటారు, ఎండిపోయిన చేపలు, వట్టి చేపలు అంటారు కదా. సో ఆ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో నేనైతే ఎప్పుడు కూడా ఈ కర్రీ తినను, ప్రిపేర్ కూడా చేయను. ఇంకా మా హస్బెండ్ కోసమే ఈ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ ఎండిపోయిన చేపలు, వట్టి చేపలు అంటారు కదా, ఇది మన కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు చాలా స్మెల్ వస్తుంది. సో ఆ స్మెల్కి నాకు ఇంకా అసలుకే తినాలనిపించదు. ఇంకా మళ్ళీ నేనే ప్రిపేర్ చేస్తాను కాబట్టి ఇంకా నాకు కూడా తినాలనిపించదు అనమాట. అంటే వేరే వాళ్ళు ఎవరైనా చేసి పెడితే నేను హాయిగా తింటాను. నేనే ప్రిపేర్ చేస్తాను కదా, చూస్తాను, దాన్ని క్లీన్ చేస్తాను కదా, అందుకే నాకు ఇంట్రెస్ట్ రాదనమాట. సో ఇది కర్రీ చేసేటప్పుడు స్మెల్ వస్తుంది కదా, స్మెల్ రాకుండా నేనైతే కొంచెం వేడి వాటర్ అయితే ఒక గిన్నెలో వేడిగా వాటర్ చేసుకున్నాను. తర్వాత మంచిగా ఒక ప్యాన్లో ఈ ఎండు చేపల్ని కొంచెం వేయించుకొని ఈ వేడి వాటర్లో వేసి ఒక 5 to 10 minutes వరకు అలానే ఉంచుకున్నాను. అంటే కొంచెం క్లీన్ అవ్వడానికి. మళ్ళీ దానిపైన కొంచెం పొలుసల్లాగా ఏదో ఉంటుంది. మళ్ళీ బయట డస్ట్ అంతా ఎండబెడతారు కదా, దానిపైన అంత డస్ట్ ఉంటుంది, అంతగా మన హెల్త్ కూడా మంచిది కాదని చెప్పేసి ఇంకా నేను వేడి వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి ఇంకా దానిపైన ఉన్న పొలసలాగా ఉంటాయి కదా, సో అదంతా క్లీన్ చేసుకొని నేనైతే ఈ కర్రీ ప్రిపరేషన్ అయితే చేసుకుంటాను. సో మా హస్బెండ్కి అయితే ఇంకా నాన్ వెజ్ ఫుడ్ అంటే చాలా ఇష్టము. ఇంకా తన కోసమే ఇవన్నీ నేను చేస్తూ ఉంటాను అనమాట. నేను మాత్రం అసలుకే తినను. నాకు ఇది వంట చేస్తున్నప్పుడే స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కి నాకు వామిటింగ్ వచ్చేస్తుంది అనమాట. అందుకనే నేను ఇలాంటి ఫుడ్ అసలుకే తినను. ఇది మంచి ఫుడ్డే, కానీ ఇంకా స్మెల్ రావడం వల్ల ఇంకా నాకు తినాలనిపించదు. కానీ వేరే వాళ్ళు ఎవరైనా కర్రీ ప్రిపేర్ చేసి ఇస్తే కనుక మంచిగా నేను చక్కగా తినేస్తాను. సో ఇదంతా వేడి వాటర్లో వేసి క్లీన్ చేయడం వల్ల సో ఇంత డస్ట్ వెళ్ళిందనమాట. మనం డైరెక్ట్గా ఎప్పుడైనా సరే అలా కుక్ చేయొద్దు. కొంచెం వేడి వాటర్ వేసి క్లీన్ చేస్తేనే చాలా మంచిది. ఎందుకంటే దీనిపైన చాలా డస్ట్ ఉంటుంది, ఎండలో ఎండబెడతారు కదా. సో ఇప్పుడైతే కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఒక ప్యాన్ తీసుకొని అందులో మనకు తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. నేను ఒక 3 tablespoon వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్లో ఈ ఎండిపోయిన చేపల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes అయిన తర్వాత మనకు తగినంత సాల్ట్ అయితే వేసుకొని ఇంకొక 5 minutes వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే ఆయిల్లోనే మంచిగా వేయించుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లోనే వేసి ఫ్రై చేయడం వల్ల కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఈ వంట చేస్తున్నంతసేపు చాలా స్మెల్ వస్తుంది. సో ఈ స్మెల్ రాకుండా ఉండడానికి వేడి వాటర్లో కొంచెం సాల్ట్ వేసి మంచిగా క్లీన్గా చేయడం వల్ల స్మెల్ అయితే రాదంట. నేను అలా కూడా చేశాను, అలా చేసినా కూడా స్మెల్ అయితే వస్తుంది. మా ఇంట్లోనే కాకుండా ఇంకా మేముంటున్న ఫస్ట్ ఫ్లోర్ సరౌండింగ్ మొత్తం మంచిగా స్మెల్ వస్తుంది. ఆ స్మెల్తోనే గుర్తుపట్టేయచ్చు అనమాట వీళ్ళు ఇంట్లో ఏ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారో. సో అలా ఉందనమాట. ఇంకా మా పిల్లలు అయితే అసలు హాల్లో కూడా ఉండలేరు, బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారనమాట డోర్ పెట్టేసుకొని స్మెల్కి. సో నేను అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేను ఇలాంటి వంటలు నా చేతితోనే ప్రిపేర్ చేస్తా అనేసి. సో ఇంకా మంచిగా ఫ్రై అయిపోయినాక ఇంకా ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా ఇందులో ఎక్కువగా ఆనియన్స్ వేస్తేనే కర్రీ అయితే టేస్ట్ ఉంటుంది. సో నేను అన్ని కర్రీస్లో ఒక 2-3 పచ్చిమిర్చి కూడా వేస్తాను కాబట్టి ఇందులో కూడా ఒక 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. సో ఈ ఆనియన్స్ కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫస్టే ఆనియన్స్ ఫ్రై చేసుకోవచ్చు, బట్ ఏంటంటే మనము ఈ ఎండిపోయిన చేపల్ని కూడా ఆయిల్లో ఫ్రై చేస్తేనే ఆ కర్రీకి టేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ ఫ్రై చేసేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సాల్ట్, మళ్ళీ ఉప్పు, కారము ఇవన్నీ కూడా వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. నేను వేసింది ఒక క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సో ఇందులో చింతపండు రసం కూడా వేసుకోవచ్చు. నేనైతే చింతపండు రసం అయితే ఏం వేసుకోలేను. దానికి బదులు ఒక టమాటా అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని ఇంకా మనకు తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. సాల్ట్ అయితే మీ చాయిస్ అండి, మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోండి. నేనైతే 1.5 spoons అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes వరకు ఉడికించుకోవాలి. 5 minutes తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది కొంచెం చిక్కగా అవుతుందన్నమాట. సో మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు కావాల్సిన మసాలాలు అన్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇందులో ధనియాల పొడి, మళ్ళీ ఇంకా ఏమంటారు గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకున్నాను అనమాట. అంటే నేను రెగ్యులర్గా ఏవైతే యూజ్ చేస్తానో మసాలాలు సో అవే నేను వేసుకున్నాను. ఈ వంటను చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసి ఒక 5 minutes వరకు స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి.
మీలో ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టము? సో మీరు ఇంకా ఈ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫైనల్గా అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా కర్రీ. సో నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేను కర్రీ ఇంత బాగా టేస్ట్ వస్తుందని చెప్పేసి. కారం, ఉప్పు, మసాలా అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయంట. మా హస్బెండ్ అయితే చాలా బాగా చేసామని చెప్పేసి నాకైతే 10/10 మార్క్స్ అయితే ఇచ్చేసానమాట. ఎందుకంటే నేను ఎప్పుడు ఈ కర్రీ ప్రిపేర్ చేయలేను, ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను కదా, ఎలా చేస్తాను ఏంటిది అనేది నాకు తెలీదు. ఇంకా మా హస్బెండ్ టేస్ట్ చేశాక చాలా బాగా చేసావని చెప్పేసి అన్నాడు. సో మీకు నచ్చినట్టయితే మీరు కూడా వన్స్ నేను చేసిన కర్రీ అయితే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. సో మనం ఏ కర్రీ ప్రిపేర్ చేసినా ఫస్ట్ ఉప్పు, కారం, మసాలా ఇవనేది కరెక్ట్గా ఉంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.